తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ టీడీపీ ఫైర్ అయింది. రాజకీయాలను భ్రష్టు పట్టించేలా ఎమ్మెల్యేలను కొంటున్నారని తెలంగాణ టీడీపీ నేతలు ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలపై వ్యాపార వ్యక్తిగత ఒత్తిళ్లు తెచ్చి పార్టీలోకి చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా టీఆర్ఎస్ లోకి చేరిన టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు దిగాలని సవాల్ విసిరారు. కేసీఆర్ గారు విపరీత పోకడలతో విచిత్రమైన ఆలోచన విధానంతో అసలు ప్రతిపక్షాలు అనేటివే లేకుండా చేయాలని ఏదైతే కార్యాచరణ చేపట్టిందో ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు, సమంజసం కాదు. ప్రతి ఒక్కరిని తమ వ్యక్తిగత వ్యాపారాలు కుటుంబ వ్యవహారాల్లో చిచ్చుపెట్టి వ్యాపారాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు శాసనసభ్యుల మెడ మీద కత్తి పెట్టి తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. వీటిని కేసీఆర్ గారు రాజకీయ పునరేకీకరణను, తెలంగాణ అభివృద్ధను, నియోజకవర్గ అభివృద్ధను ఏవైతే మాటలు చెప్తున్నారో మీరు ఏమైనా మాటలు చెప్పండి, ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ గారికి నీకు రాజ్యాంగం మీద విలువలున్నా, చట్టం మీద నమ్మకం ఉన్నా, చట్టసభలు సక్రమంగా పనిచేయాలన్నా నీ పార్టీలో కండువ వేసి చేర్చుకున్నటువంటి ఇతర పార్టీల శాసనసభ్యుల చేత రాజీనామాలు చేయించు. బహిరంగ రాజకీయ వ్యభిచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ను రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా తన మంత్రిమండలి కొనసాగిస్తూ స్థానిక సంస్థల తీర్పునే అన్వయించుకుంటానంటే మాత్రం ఇంత దురదృష్టమైనటువంటిది ఇక చూడము. ఇది దేశ రాజకీయాలలోనే ఒక భ్రష్టు పట్టే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని చెప్పని